వెల్కమ్ టు లక్ష్మి thelugammayi. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతోటి. అదేంటి అంటే తెలుసుకోబోయే ముందుగా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అన్నారు, గ్యాస్ స్టవ్ చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇవాళ వీడియో మీరు అనుకున్నది నిజమే అన్నమాట. ఇవాళ వీడియో అదే. ఏంటి అంటే మనము లేడీస్ ఇంట్లో లేకుండా ఎక్కడికైనా ఊరు వెళ్తేనో లేకపోతే ఇంకెక్కడికన్నా ఒక 2 days వెళ్ళారనుకోండి, ఇంట్లో పిల్లలు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి మొత్తం స్టవ్ని మొత్తం ఎట్లా అంటే అసలు అంత జిడ్డు చేసేస్తారనమాట. అది ఎంత ఘోరంగా ఉంటుందో దాన్ని క్లీన్ చేయడానికి మనం ఏం చేయాలి, ఎంత తొందరగా మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు, అలాంటి చిట్కా ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. సో ఇప్పుడు నేను ఆ చిట్కా మీకు చూపించబోతున్నాను అనమాట. ఇది 100% వర్కౌట్ అయ్యిందా లేదా అనేది మీరే చెప్పాలి. రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఒక 2-3 days నేను లేనన్నమాట. ఈ 2-3 daysకి మా వాళ్ళు మొత్తం చూడండి, మొత్తం గోడలతో సహా అంత జిడ్డు పట్టిపోయినాయి అనమాట. మొత్తం పాలు పొంగిచ్చేసి తర్వాత పాలు పొంగిచ్చేసి దాన్ని అలాగే ఆ పొంగిన దాన్ని అట్లీస్ట్ తుడవకుండా ఊరికే అలా బట్టతోటి అనేసి కడగకుండా అలాగే ఉంచడం వల్ల ఏమైందంటే ఆ పొంగిన పాలు టీ ఏదైతే ఉంటుందో మొత్తం ఈ విధంగా మాడిపోయిందనమాట. చూడండి, అసలు ఎంత అంటే మీరు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వినొచ్చు, ఒక రాళ్ళలాగా సౌండ్ వస్తుంటుంది, కట్ట సౌండ్. సో అంత దారుణంగా మాడిపోయిందనమాట. యాక్చువల్లీ నా చిట్కా వర్కౌట్ అవుతుందనే నేను నమ్మకంతో ఉన్నాను. బట్ ఏంది అంటే పాపం అది ఎంతవరకు దాని శక్తి ఉంటుందో అంతవరకు అది పని చేయగలుగుతుంది. మన ఇష్టానుసారం మనం మాడబెట్టేసేసి దాన్ని అది సరిగా వర్కౌట్ అవ్వలేదు అనడం కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు నా విషయంలో అదే జరిగింది. చూద్దాం రండి. మొత్తం అంతా కూడా ముందుగా ఈ విధంగా నేను బర్నర్స్ కానివ్వండి, పైన ప్లేట్స్ కానివ్వండి అన్నీ తీసేసి చక్కగా టిఫిన్ బాక్స్ మూతలు ఉంటాయి కదా, అట్లాంటి మూతలు పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే మనం స్టవ్ క్లీన్ చేసినప్పుడు ఆ లోపలికి అనేది వాటర్ వెళ్ళకుండా ఉండడం కోసం. సో మళ్ళీ దాంట్లోకి వాటర్ వెళ్ళింది అనుకోండి పైప్లకి, అవి జంగు రావడం అట్లా ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా ఈ విధంగా మూతలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వంట సోడా వేసుకుంటున్నాను. కుకింగ్ సోడా ఉంటుంది కదా అది, అందులో కొంచెం వెనిగర్ కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ వేసుకోవాలండి. మీ దగ్గర డిష్ వాష్ సోప్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ అనేది ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నింది నేను వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా ఆ వంట సోడా కరిగేదాకా కలుపుకోవాలి. వంట సోడా అంతా కరిగిన తర్వాత ఈ గ్యాస్ స్టవ్ మీద ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్లో వేసి ఒక 5 minutes పక్కకు వదిలేయాలి. డైలీ మనం కడుక్కునేలాగా అయితే ఇట్లా ఇంత మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇది మొత్తం మాడిపోయింది కాబట్టి అది నానితే తప్ప రాదు. ఒకవేళ నానినా వస్తుందనే నమ్మకం అయితే లేదు, బట్ ట్రై చేద్దాము. ఈ విధంగా అందులో లిక్విడ్ వేసి ఒక 5 minutes వదిలేయాలి. ఆ తర్వాత మిగతా అన్నిటికీ కూడా మనం ఈ డిష్ వాష్ సోప్ అనేది ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో ఈ లిక్విడ్ని అన్నిటికీ అప్లై చేసి ఒక 5 minutes పక్కన పెట్టేసేయాలి. స్టవ్కు కానివ్వండి, ఆ పైన అవి ఉంటాయి కదా స్టాండ్స్, వాటికి కానివ్వండి, ఆ గోడకు కానివ్వండి, బర్నర్స్ కానివ్వండి, మొత్తం అంతా కూడా ఈ సోప్ లిక్విడ్ అనేది మనం తయారు చేసింది అప్లై చేసి వదిలేసి ఒక 5 minutes తర్వాత ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక 5 minutes వదిలేయటం వల్ల ఏంటి అంటే అది బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి ఈ లిక్విడ్ కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి మనము ఎక్కువ ప్రెషర్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే మనం ఎక్కువ బలం పెట్టి బలమంతా ఉపయోగించేసి దాన్ని రుద్ది మా చేతులు నొప్పి వచ్చేస్తాయి అన్నమాట. అంత ఇది ఉంటుంది. అట్లా అవసరం లేకుండా దీన్ని ఒక 5 minutes మనం అప్లై చేసి వదిలేస్తే కనుక అది చక్కగా నానిపోతుంది. ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని పైన అట్లా రుద్దితే ఊరికేనే వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ స్క్రూలు అవి ఉంటాయి కదా, వాటి దగ్గర అది మొత్తం ఇరుక్కుపోయి ఉంటుంది కదా మాడిపోయిందంతా, దాన్ని మాత్రం మనం ఏదైనా నైఫ్ కానివ్వండి లేదంటే ఏదైనా చిన్న స్క్రూ డ్రైవర్ కానివ్వండి అట్లాంటివి తీసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకొని మనము మొత్తం వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం రుద్ది కడిగేసేయాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదండి, సింపుల్గా ఈజీగానే వచ్చేస్తుంది. నేను యాక్చువల్లీ సేమ్ లిక్విడ్ ఇది వరకు ఇదే టిప్ అనేది
నేను ఈ ఇంట్లోకి వచ్చిన స్టార్టింగ్లో కిచెన్ క్లీన్ చేయడానికి ఉపయోగించాను. ఆ టైల్స్ మార్బుల్స్ అవన్నీ క్లీన్ చేయడానికి మీరు ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు సేమ్ నేను స్టవ్ యూస్ చేయడానికి దీనికి కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా యూస్ చేస్తున్నాను. చూడండి బర్నర్స్ అయితే చాలా నీట్గా వెళ్ళిపోయింది మొత్తం అంతా మరకలన్నీ కూడా. బట్ ఇవి ప్లేట్స్ ఉంటాయి కదా, ఇవి ఏంటి అంటే ఆల్రెడీ అవి మాడిపోయినాయి కాబట్టి కొత్త వాటిలాగా రావడం అనేది ఇంపాసిబుల్ అండి. చాలామంది మా ఇంట్లో తలతలు ఆడిపోతున్నాయి మెరిసిపోతున్నాయి అని చెప్తారు, బట్ అది ఇంపాసిబుల్ అండి, అది అసలు జరగదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మాడిపోయింది. చూడండి ఈ విధంగా రాయిలాగా అయిపోయింది. ఇది ఏంటంటే యూస్ చేస్తూ ఉండంగా మనం డైలీ కడుగుతూ ఉంటాం కాబట్టి ఏదో ఎప్పటికో అది ఒక 2-3 మంత్స్ తర్వాతకి అది మొత్తం పోయే అవకాశం ఉంటుంది తప్పించి ఇమ్మీడియట్లీ స్పాట్లో అయితే మొత్తం క్లీన్ అవ్వదు. సో ఇది ఫ్యాక్ట్ అనమాట. అండ్ ఇవి మిగతావన్నీ కూడా క్లీన్ అయిపోయాయండి. ఇది వచ్చేసి బ్లాక్ స్టెయిన్స్ ఉన్నాయి కదా, అదేంటి అంటే దాని పెయింట్ అనమాట. సో అది పెయింట్ మొత్తం పోగా ఈ విధంగా తెల్లగా వచ్చింది. అది ఇలాగే నేను ఊరు వెళ్ళినప్పుడల్లా వీళ్ళు మాడబెడతా ఉండడం, నేను రుద్ది దాన్ని అలా తెల్లగా చేసేసాను అనమాట. అంతే తప్ప అదేమి మరకలు కాదు. ఇది బాగానే క్లీన్ అయిపోయింది. అండ్ స్టవ్ కూడా అనండి, నిజంగా స్టవ్ అయితే నిజంగానే అద్దంలాగా మెరిసిపోతుంది. నేను మీకు లైవ్లో చూపిస్తాను చూడండి అసలు ఎంత క్లీన్ అయిపోయిందంటే మెరిసిపోతుంది. చాలా బాగా అయిందనమాట, నీట్గా అయిపోయింది. సో ఐ హోప్ ఇదైతే నేను ఐ థింక్ 100% అయితే కాదు, బట్ 90% అయితే వర్కౌట్ అయింది ఈ చిట్కా అనేది నాకు. సో ఒకవేళ మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలా జరిగితే కనుక మీరు కూడా ఈ చిట్కాను ఉపయోగించి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తోటి, మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి లక్ష్మి మీ తెలుగమ్మ. బాయ్, టేక్ కేర్.